మిక్స్డ్ వెజ్ సామల రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ సామల రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ పావు కప్పు, తరిగిన బీన్స్ పావు కప్పు, పచ్చి బఠానీలు పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, బంగాళదుంప ముక్కలు పావు కప్పు, సామలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా సింధు? యా షూర్. వెజ్ సామల రైస్. ఈ మధ్య మనకి అందరూ ఈ కొర్రలు సామలు ఈ జొన్న రవ్వ ఇట్లాంటివన్నీ వాడటం ఎక్కువ కదా. సో మీరు ఇంట్లో యూస్ చేస్తూ ఉంటారా కొర్ర బియ్యం అట్లాంటివి? ఎక్కువ వాడము, అప్పుడప్పుడు. ఓకే. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకోండి. ఓకే ఓకే కొంచెం జీలకర్ర. ఓకే. జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఓకే. సో అన్ని వెజిటబుల్స్ కూడా ముందు బాయిల్ చేసుకుంటే ఈజీ ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. దెన్ ఒక 4-5 మిర్చీస్ వేసుకోండి. సో మనం తినే కారాన్ని ఎంత ఉంటే స్పైసీగా. మీరు ఫస్ట్ చేసిన వంట ఏంటి ఏమైనా గుర్తుందా? బెండకాయ ఫ్రై అండి. బెండకాయ ఫ్రైయా? ఓకే. కొంచెం కరివేపాకు వేసి. ఫస్ట్ ఎవరైనా ఫ్రైస్ తోనే మొదలు పెడతారు కదా, ఈజీ ఉంటుంది కదా అని. ఇది అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో యూజువల్గా ఆలూ ఫ్రై చేస్తారు అందరు, ఎందుకంటే ఆలూ ఫ్రై ఇంకా ఈజీ కదా. అంటే నాకు బెండకాయ ఇష్టం. సో అవునా? అప్పుడు మరి జిగురుగా అలా రాలేదా బెండకాయ ఫ్రై? నాకు నచ్చుతుందా? ఎట్లా ఉన్నా ఫ్రై మంచిగా వచ్చిందా? వెరీ గుడ్. ఇప్పుడు ఇది అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకో. ఓకే. సో క్యారెట్. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ బాయిల్ ఉడికించేసి. బీన్స్. ఓకే. పచ్చి బఠానీ. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు సింధు? అడ్వకేట్. ఓ వావ్. మదర్ హౌస్ వైఫ్. సో ఉడికించుకున్న గోబీ. నెక్స్ట్ ఆలు. ఓకే. సో ఈ మధ్య అందరూ కొంచెం వెజిటబుల్స్ కూడా ఎక్కువ తింటాం మొదలు పెట్టారు కదా, హెల్దీగా. సో ఇలా బాయిల్డ్ ఎక్కువ బాయిల్డ్ వెజిటబుల్స్. ఇది కొంచెం అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్. సో మీ బ్రదర్ హైదరాబాద్లోనే ఉంటారా? హైదరాబాద్లో. సో తనేం చేస్తున్నారు ఇప్పుడు? యాక్చువల్లీ సివిల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే. అండ్ నౌ హీస్ ఇంటూ స్టార్టప్స్ ఉన్నాయి కదా. అవును. స్టార్టప్ లాంచ్ చేస్తున్నారు. ఓ గుడ్. సో బాగా కొట్టుకుంటారా మీరు మీ అన్నయ్య? అంతా కాదు, కదా కొంచెం, అంటే సిబ్లింగ్స్ రైవల్రీ ఉంటుంది కదా కొంచెం. సేమ్ టైం మంచిగా అదేలేండి. అంటే ఏజ్ దాటిపోయింది కదా బేసిక్. చిన్నప్పుడు అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. అక్క నేను అన్న అంటే ఇద్దరిద్దరు పేరే ఒకరిని సతాయిస్తుంటాం. అవునా? ఓకే. సో ఇది ఆల్రెడీ ఉడికించుకున్న సామలు. సో ఇప్పటిదాకా మీరు ఎన్ని టోర్నమెంట్స్ ఆడారు మొత్తం? అట్లా కౌంట్ లేదు కదా, 50 to 100. ఓకే. సో ఇప్పుడు టెన్నిస్ ప్లేయర్గా ఉన్నారు కదా, సో మీ గోల్ ఏంటి? ఇంకా మంచి స్టాండర్డ్స్, ఇంకా ఇండియాకి మంచి రిప్రజెంట్ చేయాలనేది నా ఎయిమ్. అండ్ అంతే, కానీ ఇండియాలో స్పాన్సర్స్ అంటే హైదరాబాద్లో స్పెషలీ స్పాన్సర్స్ దొరకడం చాలా కష్టం. ఓకే. ఐ బీన్ ట్రయింగ్, చూద్దాం వస్తే ఇంకా మంచిగా ప్రూవ్ చేయొచ్చు అని వెయిట్ చేస్తున్నాను. సో స్పాన్సర్స్ ఉంటే మనకు కూడా కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది యాక్చువల్లీ, ఇంకా ఆడాలి, ఇంకా గెలవాలి అని. అవును, ఎందుకంటే టెన్నిస్ కొంచెం కాస్ట్లీ గేమ్ కదా, చాలా కాస్ట్లీ. యా. సో ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళేటప్పటికి కంపల్సరీ స్పాన్సర్ ఉండాలి. యా, హోప్ఫుల్లీ మీకు కూడా మంచి స్పాన్సర్ దొరకాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే. సో మనం అదే జీలకర్ర పొడి, ఓకే, కొంచెం, ఓకే, కొంచెం చాట్ మసాలా, ఓకే,
మిక్స్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. సో అన్ని ఫ్లేవర్స్ చక్కగా వాటికి పడితే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే కదా. సో మూత పెడదామా ఒక్క నిమిషం అయితే? యా, ఒక 1 minute. సో చూద్దామా సింధు? యా, ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా? ఆఫ్ చేసేద్దామా? యా, ఆఫ్ చేసి. గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర వేసేస్తే. ఓకే. సూపర్. వెజ్ సామల రైస్. యా, ఓకే, మరి వెజ్ సామల రైస్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ సామల రైస్ తయారు చేసే విధానం. ముందుగా సామలు ఉడికించి ఉంచాలి. క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, బంగాళాదుంప ముక్కలు, పచ్చి బఠానీలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు, కాలీఫ్లవర్, బంగాళాదుంప ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన సామలు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ సామల రైస్ రెడీ.